తెలంగాణలో భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధమవుతున్న గేమ్ చేంజర్ మూవీపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టికెట్ ధరల పెంపుతో పాటు అదనపు షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వం వివిధ వర్గాల్లో చర్చకు దారితీసింది. తొలి రోజు ఉదయం 4 గంటల షోతో పాటు మొత్తం 6 షోలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ సందర్భంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలను ₹100, మల్టీప్లెక్స్లలో ₹150 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 11 నుంచి 19 వరకు 5 షోలకు అనుమతి ఇవ్వడమే కాకుండా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ₹50, మల్టీప్లెక్స్లలో ₹100 వరకు అదనంగా టికెట్ ధర పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. భారీ అంచనాల చిత్రాలకు అదనపు షోలను అనుమతించడం ద్వారా కలెక్షన్లు పెరగడం సాధారణమే అయినప్పటికీ మితిమీరిన టికెట్ ధరలు సాధారణ ప్రేక్షకుడి సంతోషాన్ని దెబ్బతీస్తున్నాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఇది అవసరం అని కొంతమంది ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. అయితే ఇటీవల సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత టికెట్ ధరలు పెంచబోవని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్రకటన ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నెల తిరగక ముందే ఈ నిర్ణయం తీసుకోవడం ప్రతిపక్షాలకు విమర్శలు సంధిస్తున్నారు.